7 సంవత్సరాల నుంచి అన్నమయ్య స్వామి కోత మిషన్ నేను నడుపుతూ ఉన్నాను. నా పేరు హరికృష్ణ. ఇక్కడ 30 కుటుంబాల వరకు దీనిపైన ఆధారపడి మేమందరం జీవిస్తూ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. కానీ జూన్ 5వ తారీఖు రాత్రి బేస్తవారం 12 గంటల టైంలో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది పెట్రోల్ పోసి మొత్తం మిషన్ను దగ్ధం చేశారు. దీంట్లో కాలిపోయిన మిషన్ సామాగ్రి మరియు టేక్ ముద్దలు, ఇంపోర్టెడ్ ముద్దలు, బలాష ముద్దలు మొత్తం 2 కోట్ల వరకు మొత్తం కాలిపోయినాయి. ఇంతవరకు దీనిపైన విచారణ జరుగుతూనే ఉన్నది, కానీ పూర్తిగా దోషులు ఎవరో తేల్చలేకుండా ఉన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము 24 గంటలలో దొంగను పట్టుకోవచ్చు. గూగుల్ సెర్చ్ ఉన్నాయి, మొబైల్ అనాలిసిస్ టైప్లో ఉన్నాయి. ఇన్ని రకాలు ఉన్నా కూడా కానీ ఈ పోలీసు వారు మాకు ఎలాంటి సహాయం చేయటం లేదు. ప్రభుత్వం సహకరించాలా. మన జిల్లా ఎస్పీ గారిని విద్యాసాగర్ నాయుడు దీనిపైన చర్య తీసుకొని దీన్ని కాల్చిన వ్యక్తులను తొందరలో గూగుల్ సెర్చ్ చేసి పట్టుకొని కఠినంగా శిక్షించాలని నా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. జూన్ 5 జరిగింది. జూన్ 5 రాజంపేట పట్టణంలో ఇతను సామీలు పెట్టుకొని గత 27 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తూ కొద్దిమంది వ్యాపారస్తులను కూడా ఇక్కడ సరుకు వేసుకొని పొయ్యిలు కోసేటువంటి వ్యాపారాన్ని చేసుకొని ఒక 30 కుటుంబాలు జీవనం జరుగుతున్నటువంటి పరిస్థితి రాజంపేటలో. గత జూన్ 6వ తారీఖున ఎఫ్ఐఆర్ చేశారు, కానీ ఈ దినం వరకు ఏ విధంగా ఇది జరిగింది అనేది దాని మీద దృష్టి సాధించినటువంటి పరిస్థితి లేదు. పోలీసు వారు అట్లే ఉన్నారు. కలెక్టర్ గారిని కలిసా కానీ ఇతనికి ఎలాంటి ప్రభుత్వం నుంచి సహకారం అందించినటువంటి దాఖలాలు లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం, అతన్ని ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి. చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, కానీ ఇటువంటి నష్టం జరిగినప్పుడు వ్యాపారస్తులను ఈ విధంగా ఆదుకొని వాళ్ళకు జీవనం కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా. ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా రాజంపేట టౌన్లో ఉన్నాం. ఇది హరికృష్ణ గారికి సంబంధించి సామిల్ అంటే 27 సంవత్సరాలుగా ఇక్కడ ఒకటి కొత్త మిషన్ ఏర్పాటు చేసుకొని దాదాపు 30 కుటుంబాలు ఆయన ఆధ్వర్యంలో జీవనం సాగిస్తూ ఉన్నారు. అనేక మంది ఇక్కడ ముద్దులు ఇవన్నీ పెడుతుంటారు. దురదృష్టవశాత్తు నెల 12 రోజుల కిందట అంటే జూన్ 5వ తారీఖున ఇక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు 2 కోట్ల రూపాయల నష్టం జరిగింది. నెల 12 రోజులైంది. ఇప్పటి వరకు దోషులను కనిపెట్టలేదు. ప్రభుత్వం నుండి 2 పైసలు కూడా ఇంతవరకు ఆర్థిక సాయం అందలేదు. 2 కోట్ల రూపాయల నష్టం జరిగింది. నెల 12 రోజులైంది. అటు దోషులను ఐడెంటిఫై చేయలేదు, ఇటు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం లేదు. ఇంతకుముందు భాస్కర్ గారు చెప్పినట్లు ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఆ ఫ్యాక్టరీ వస్తుంది, ఈ ఫ్యాక్టరీ వస్తుందని. ఇలా స్వయం ఉపాధి పథకం వాళ్ళ మీద వాళ్ళు జీవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క హరికృష్ణ గారికి మిగతా నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం చేయాలి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పుడున్న టెక్నాలజీతో నెల 12 రోజులైంది. కాబట్టి టెక్నాలజీతో కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి దోషులను కనుక్కొని వాళ్ళని శిక్షించాలి, వీరికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క బాధితుల తరపున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఊటుకూరు పంచాయతీలో జూన్ 5వ తారీఖున ఈ హరికృష్ణ గారికి సంబంధించినటువంటి ఈ యొక్క కోత మిషన్ సామిల్ అగ్ని ప్రమాదానికి గురైంది. నెల 12 రోజులైంది. దాదాపు 2 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇంతవరకు దాని గుండెలను వచ్చేసి దాని కారకులను ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. ప్రభుత్వం నుండి ఇంతవరకు ఏమాత్రం సహాయం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నంబర్ 1, హరికృష్ణ గారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేయాలి. రెండవది, దోషులను వచ్చేసి వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రెండవ ఐటెం, ఉదయం వచ్చేటప్పుడు తాళ్ళపాక చెరువులో ఇటీవల
బయలుపడినటువంటి శివలింగాన్ని చూడడం జరిగింది. చాలా ఆశ్చర్యం వేసింది. దాదాపు 4 అడుగుల శివలింగం, ఇంకా కింద పానగట్టము ఇంకా కనిపించలేదు. అక్కడ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఒక అతి పురాతనమైనటువంటి ఒక ప్రాచీన దేవాలయం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. లేకుంటే అంత 4 అడుగులు ఎత్తుండే శివలింగం ఇక్కడ బయలుపడే అవకాశం లేదు. కాబట్టి వెంటనే పురాతత్వ శాఖ వారు, అటు టీటీడీ వారు, ఇటు ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ యొక్క శివలింగం యొక్క చరిత్రను బయటికి తీయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా భక్తుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. 3వ అంశం, ఇటీవలనే ఆ రెడ్డిపల్లె చెరువు దగ్గర ఈ యొక్క మామిడి పండ్ల తీసుకుపోయే ఒక వాహనం వచ్చేసి బోల్తపడి 9 మంది చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఇక్కడ కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట ఈ నేషనల్ హైవే 3 సంవత్సరాలైనా మంజూరై 122 కిలోమీటర్లు 2254 కోట్ల రూపాయలతో 4 లేన్ రోడ్డు శాంక్షన్ అయింది. 3 సంవత్సరాలైంది, ఇంతవరకు ప్రారంభం కాలేదు. అదే ఈ 4 లేన్ రోడ్డు అయితే ఈ ప్రమాదం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే కేంద్ర ప్రభుత్వం, ఇది నేషనల్ హైవే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ యొక్క కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట మంజూరైనటువంటి ఈ నేషనల్ హైవే పనులు వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 4వ అంశం, ఎరువుల ధరలు. ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఎరువుల ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. దాదాపు 50 కేజీల బస్తాకు 50 రూపాయల నుండి 350 రూపాయల వరకు పెంచడం జరిగింది. ఒకవైపు వచ్చేసి వ్యవసాయం గిట్టుబాటు కాక, ఏ పంటకు గిట్టుబాటు లేక, వర్షాలు పడక, తర్వాత వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం అమలు కాక రైతులు లబోదిబోమంటా ఉంటే గోరు చుట్టు మీద రోకటి పొట్టులా ఈ ఎరువుల ధరలు పెంచడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా పెంచిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరొక ముఖ్య విషయం, యూరియా. ప్రజలు ఎక్కువగా రైతులు కోరుకునేది యూరియా. మొత్తం రాష్ట్రమంతా యూరియా షార్టేజ్ విపరీతంగా ఉంది. యూరియా కొరత, యూరియా కోసం చెకోర పక్షుల రైతులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి యూరియా కొరత లేకుండా చూడవలసిందిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. లాస్ట్ ఐటమ్, ఈ యొక్క విద్యుత్ స్మార్ట్ మీటర్స్. గతంలో జగన్ ప్రభుత్వంలో అటు అగ్రికల్చర్కు, ఇటు డొమెస్టిక్, ఇండస్ట్రియల్ వీటన్నింటికీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీలు ఇవి వచ్చేసి దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్స్ వచ్చేసి డొమెస్టిక్, ఇండస్ట్రియల్ బిగిస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం. కారణం, ఆ కాంట్రాక్ట్ వచ్చేసి ఆదాని మోడీకి ఉన్న బంధాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ భయానికి భయపడి ఆదాని కంపెనీ బిగిస్తూ ఉంది. పర్యవసానంగా రాబో రోజుల్లో విద్యుత్ ఛార్జీలు 10 నుండి 15% పెరుగుతాయి. అది పెరగడమే కాకుండా అనేక మందికి ఉద్యోగాలు ఊడిపోతాయి. ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రిక్ మీటర్స్ రీడింగ్ తీసుకుంటా కొందరు ఉన్నారు, వాళ్ళకి ఎంతో ఉద్యోగాలు ఉన్నాయి. రేపు వాళ్ళందరూ అవసరం లేదు, ఆటోమేటిక్ బిల్లింగ్ వస్తుంది. కాబట్టి వీళ్ళ ఉద్యోగాలు అందరూ పోతాయి. కాబట్టి ఉద్యోగాలు పోతాయి. రెండవది 10-15% ఛార్జీలు పెరుగుతాయి. దానికి తోడు ఈ విద్యుత్ మీటరు సింగిల్ పేజ్ అయితే 9,000 రూపాయలు, త్రిపుల్ పేజ్ 3 పేజ్ అయితే 18,000 రూపాయలు. అది మళ్ళా వినియోగదారుడే ఇన్స్టాల్మెంట్ కట్టాలి. కాబట్టి ద్వంద్వ ప్రమాణాల వద్దు. కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించేది వెంటనే మానుకోవాలి. ఒకవేళ బిగించినట్టే అవి మళ్ళా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.